తాలూకా ఆఫీస్ కానీ ఆర్ఐ ఆఫీస్ కానీ పోలీసులుగా తెలుసున్నాం. తమిళనాడు రైతు సంఘం పరంగా మీకు ఉండాలంటే, మీ ఉద్యోగాలకు మచ్చ రాకుండా ఉండాలంటే ఈ విన్నపాల్ని, ఈ పోరాటాన్ని ఎత్తి చెప్పాలా ప్రభుత్వానికి. ముత్తరుపు పెంచువార్త అనేదట పిలుస్తాము అంటా ఉన్నారు తప్పితే పిలిచేదానికి వేగరగా శీఘ్రంగా గడువు కట్టాలా చేయాలని చెప్పి కూడా ఈ పోరాట సందర్భంగా తెలుపుకుంటున్నాం. అద్దరములో తమిళనాడు కరికోలి ఉత్పత్తి సంఘం అనేది ఒకే నాయకత్వంతో కర్ణాటక, కేరళ, ఆంధ్ర, తమిళనాడు అత్తిమంగళం అని వచ్చింది ఆలోచన కూడా వేసినప్పుడు. అంతే 3 డిస్ట్రిక్ట్ 4 స్టేట్లను సౌత్ ఇండియా పూర్తిగా తమిళనాడు కరికోలి ఉత్పత్తి వ్యవసాయ సంఘం అనేది ఒకే త్రాటిపై నిలిచి నాయకత్వంతో బలంగా ధైర్యంగా నిలిచి పోరాడడానికి సంసిద్ధంగా ఉన్నాము. అట్లీస్ట్ 5 రూపాయలైన కూలి పెంచితేనే బాగుండేది. పెంచితే మీ అప్పుని కంటే పోడుస్తుందని అడుగుతా ఉన్నాము కలెక్టర్ని, ప్రభుత్వాన్ని. కంపెనీ వారికి ఈ బడికి 2 నెలల్లో 150 రూపాయలు ఉంటాయి. కోడి మాంసం 180 ఉంటాయి. ఇప్పుడు 280 300 అయిపోయా. అందువల్ల పోరాటానికి ఊరికేసేసాలే. తమిళనాడు రైతు సంఘం పరంగా తమిళనాడు కరికోలి రైతులు పూర్తిగా 40,000 మంది కడుపు పైన కొట్టి పాలన చేస్తా ఉండే కంపెనీ వాళ్ళని సంఖ్యలో పెట్టుకొని ఎంతో పెట్టుకొని 2 రూపాయలు 5 రూపాయలు కూడా ఇప్పకుండా వేడికి చూస్తూ ఉండే ప్రభుత్వాన్ని ఖండిస్తాం, హెచ్చరిక చేస్తాం. ఈ పోరాటం మూలంగా ముత్తరపు పేర్చి అనేదాన్ని తీసుకురాకుండా కాలం తోస్తూ ఎంత కంపెనీ వాళ్ళ దగ్గరే మీరు సలిగి తీసుకొని ఎంత వాళ్ళకి సాయం చేస్తూ ఉన్నారంటే మీకు మీ ప్రభుత్వం మీ పరిస్థితి బాగుండేలే. రైతు తిరుగుబడితే రైతులు పూర్తిగా ఏకమయ్యే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి తమిళనాడు ప్రభుత్వం కాల్నడైతే మినిస్టర్కి అనితా రాధాకృష్ణన్కి హెచ్చరిక చేస్తున్నాం. ఎన్నిసార్లు నీకు చెప్పిండేది, ఎన్నిసార్లు నిన్ను అడిగిండేది? రైతులకి 6 రూపాయలు 50 పైసలు ఎప్పుడో ఒక కాలంలో సరిపోయా. ఇప్పుడు పొట్టు రేటు 4 గంటలు పెరిగే, బొగ్గు రేటు 4 గంటలు పెరిగే, కూలి పెరిగే, నీళ్లు రేట్లు పెరిగే, రేట్ అంతా 3 గంటలు 4 గంటలు పెరిగితే కూడా 1 రూపాయి ఎక్కకుండా కాలంతో వస్తా ఉన్నాం. అంటే కంపెనీ వాళ్ళక 40,000 కోట్ల రైతుల కోసం మనం అనేతాడు ఎవరు పక్క? కడుపు నిండి వాళ్ళ పక్క నిలుచుకొని కడుపు లేని పైన కడుపు పైన కొట్టేదా నీ పాలన ఖండిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. అదే సమయంలో రైతులు పూర్తిగా కోడి రైతులు ఏం చేసేది పోతా దిక్కే తెయకుండా ఉన్నది. అట్లా ఇట్లా వాడట్లా ఈడిట్లా ఏం చేసేదో మా తలరాత అని చెప్పి బాధపడుతూ ఉన్నారే తప్పితే వాళ్ళ ప్రయత్నాలని మీరు అంగీకరించలేని ప్రభుత్వం, అంగీకరించలేని తహసీల్దార్, అంగీకరించలేని కలెక్టర్ని ఖండిస్తాం. తమిళనాడు కరికోలి రైతుల సంఘం కృష్ణగిరి జిల్లా పరంగా. అదే సమయంలో తమిళనాడు రైతు సంఘం పరంగా ఇదే తహసీల్దారు, ఆర్ఐఓ, పోలీసు వాళ్ళకి బాగా తెలుసును. రజనీకాంత్ ఒక డైలాగ్ చెప్పాడు, అదిరిదా పాతవ అదరిదా అని చెప్పి. ఆ మాదిరి ఇదే తహసీల్దార్కి ఎత్తుకు చెప్తా ఉన్నాము. ఇక్కడ ఐడిపిఎల్ భారత్ పెట్రోల్ పైప్ లైన్ పోయేతోడు సూళగిరి తాలూకాలో 4 ఏళ్ళు పోరాటం చేసి 30 పోరాటాలు చేసి లాస్ట్లో పోరాటంలో సాధిస్తూ మీ రోడ్లు ఎత్తుకుపోయి తొలించిపెట్టి కొటాయిరు, చిన్నగుత్తి, పెద్దగుత్తి, బసానత్తం 14 ఊర్లకి పట్టాలు తీసిస్తే మీ 30 మంది పోరాటం చేసి ఇదే ఖాతీరు పొడి చేసి వాళ్ళు ముత్తూడెం దగ్గర 1956 సంవత్సరంలో డ్యాముకు నీళ్లు నిలుస్తారని పెరుక్కొని ఊర్లని రైతులని పంపించి తాకి వాళ్ళకి పట్టాలు లేకుండా వేడికి చూస్తూ ఉండేదాన్ని తమిళనాడు రైతు సంఘం వేడికి చూడకుండా పోరాడి ఖాతీరుపోటి పట్టాలు తీర్చిండేదాన్ని ఇంకా ఇచ్చాకే గుర్తు లేకుండా ఏడీఎంకే గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ డాన్స్ ఆడి బుడుబుడుకు చెప్తా ఉంది. దాన్ని కూడా ఖండిస్తా ఉన్నాం. ఇదంతా చరిత్ర. రేపు మీరు గుర్తించి ఈ ప్రభుత్వానికి జ్ఞాపకానికి తీసుకుపోవాలని చెప్పి మనవి చేసుకుంటున్నాం.
ఇక్కడ వచ్చిండే రైతులు పూర్తిగా సంసారులు, వాళ్ళు పద్దెనిమిది భోజనం వేసేవాళ్ళు, అన్నం పెట్టే రైతులు ఊరు గౌలుగానే ఉన్నారు, ప్రెసిడెంట్లుగానే ఉన్నారు, వార్డు మెంబర్లుగా ఉన్నారు, అందరికీ పంచాయతీ చేసి ఉన్నారు. కానీ వాళ్ళు కూలి పెరగలేదే, మా కూలి మాకు గిట్టుబాటు లేదే, మేము ఎట్లా బిడ్డలు పెళ్లి చేసేది, ఎట్లా చదివించేది, ఎట్లా అప్పులు తీసేది బాధని గుర్తించలేని ప్రభుత్వాన్ని, కలెక్టర్ని, కాలనీ మినిస్టర్ని, తహసీల్దార్ని ఖండిస్తాం తమిళనాడు రైతు సంఘం పరంగా. అదేవిధంగా తహసీల్దారు యాలిడ్ చేస్తా ఉన్నామంటే చెన్నైకి పైకి మాకు విడుదలే దూరము సెలవు, కలెక్టర్ పై దానికి మాకు విడుదలే దూరము సెలవు. నువ్వు మెజిస్ట్రేట్ ఈ తాలూకాలో ఏ రైతు ఏ మనిషి కడుపు న్యాయం అన్యాయం జరిగితే ఆ న్యాయాన్ని పరిశీలించి తీర్పిచ్చే అధికారం నీకుంది. కాబట్టి తమిళనాడు కరికోలు ఉత్పత్తి సంఘం మిమ్మల్ని అడుగుతూ ఉన్నది. అదే సమయంలో ఇప్పుడు ఎందరినో పోరాడే రైతులు పూర్తిగా కరికోళ్ళ కోసం అరెస్ట్ చేసినారు, జైల్లో పెట్టినారు. దాన్ని మేము ఖండిస్తాం కూడా ఈ సందర్భంలో. కాబట్టి తమిళనాడు కరికోళ్ళు ఉత్పత్తి సంఘం యొక్క నాయకత్వం, తమిళనాడు కరికోళ్ళు ఉత్పత్తి యొక్క సంఘ సభ్యులు అందరూ చేరి రేపు కాలంలో బదులు చెప్తాం. వేగరగా శీఘ్రముగా ఉడనే ఇమీడియట్లీ ఉత్తర్పై పిలిచి కంపెనీ వాళ్ళని పిలిచి మాట్లాడకపోతే ఇది స్టేట్ పూర్తిగా ఇంకో రకంగా పోరాటం చేస్తాము. ఈ రకంగా ఉండేలే కాతిరిగి పోరాటము మరియలో చేసే పరిస్థితి వస్తుంది. అప్పుడు దిగి రావాలా కలెక్టరు, దిగి రావాలా తహసీల్దార్ అనే పద్ధతిగా ముందుకు మీ బాధ నా బాధని మీరే గుర్తించుకోకపోతే మీకు మీరే గుంతోడుకునేట్లా ఉద్యోగాలకు కష్టాలు వచ్చే పరిస్థితిలో ఈ పోరాటం సాగుతుంది. రేపు ఎన్నో రకాలుగా మీకు ఇబ్బందులు వస్తుంది. కాబట్టి సర్వజన సుఖినోభవంతో అనే ప్రకారం అందరూ బాగుండాలనే ప్రకారం కంపెనీ వాళ్ళు 40,000 మంది కోడి రైతులకు వాడు ఇంకో 10 రూపాయలు ఇచ్చిస్తే వానికి నష్టంలే. వానికి ఇప్పుడు 4 గంటలు లాభంలో ఉన్నాడు కంపెనీ వాడు. మేము 10 ఏళ్ళప్పుడు ఎంత ఇస్తారో అంతే ఉండేటప్పుడు 4 గంటలు నష్టమై బాధలతో గుండెని చేతిలో పట్టుకొని దిక్కుతోని అమాయకులుగా పోరాడుతూ ఉన్నాము, అలుస్తూ ఉన్నాము. దీనికి స్వరం లేదని చెప్పి అడుగుతా ఉన్నాము. తమిళనాడు రైతు సంఘం పరంగా, కరికోలి రైతు సంఘం పరంగా తమిళనాడు ప్రభుత్వాన్ని కాళ్ళెత్తినడు అనితా రాధాకృష్ణ మినిస్టర్ని, తహసీల్దార్ని, కలెక్టర్ గారిని. అదే సమయంలో నిన్న కేపీ పెరమాల్ మా స్టేట్ సెక్రటరీ కూడా మాట్లాడినప్పుడు తమిళనాడు పూర్తిగా 45 జాగాల్లో అన్ని డిస్ట్రిక్ట్లను ఈ పోరాటం సాగుతూ ఉంది. ఇదే పోరాటం, ఇదే కోరిక, ఇదే నాయకత్వంలో సాగుతూ ఉంది, పోరాటం జరుగుతూ ఉంది. ఇది ముగిసినాక తిరగా 4-5 నెలలకే శైలగం కాల్నాడు సెక్రటరీ దగ్గర పోయి ఆడిపోయి మాట్లాడతారు. అసెంబ్లీ వేరే స్టార్ట్ అవుతా ఉంది తిరగాను. అసెంబ్లీలో మొదలు మాట్లాడిన ఎమ్మెల్యేలు ఊరు కాకుండా 18తో సరి మాట్లాడిపిస్తాం కూడా. ఈ కోడి రైతులు కూలి పెంచేదానికి ముత్తర్పు పెంచుకొని చెప్పి ఈ సమయంలో మీకు మనవి చేసుకుంటున్నాం. ఎంతే ఏమైనా కానీ కలెక్టర్ ఆఫీసు, చెన్నై శైలగము, అసెంబ్లీలో చేయకుండా ఉండేదాన్ని మేమేం చేసేది అని చెప్పి తహసీల్దారు, ఆర్ఐ, ఇండియా కలెక్టరు ఏసం చేయొచ్చు. మాకు బాధ మీ లిమిట్లా, మా కష్టం మీ లిమిట్లా, మా కష్టం పెడతా ఉండే కంపెనీ వాళ్ళు మీ లిమిట్లా. ఆ లిమిట్లో ఉండే కంపెనీ వాళ్ళని పిలిచి మాట్లాడేదానికి నీకు రైట్స్ ఉంది. ప్రభుత్వం అంగీకారంతో తహసీల్దార్ నువ్వు. కాబట్టి తహసీల్దార్కు హెచ్చరిక ఖర్చు పరంగా ఏమైనా సరే రైతుల బాధలు గుర్తించి ముత్తరు పెంచి పెరగాలని చెప్పి నేను మనవి చేస్తున్నాం. అంతేకాక రైతు వాళ్ళ బాధ కోసం, సంఘం కోసం పోరాడితే, ఆ పోరాట మెంబర్గా ఉంటే, ఆ నాయకులతో కలిస్తే పిల్లలిచ్చేదని దిగులు పడేది. ఏమి న్యాయం ఇది? పిల్లలు నువ్వు ఇస్తే తానే, సాక్తే ఇస్తే తానే నీకు లాభము, అందరికీ లాభము. ఆ కోడి ఈ పొద్దు కోడిలే సాక్కున్నా ఉంటే నందర 700 రూపాయలు ఉండేది 1500 రూపాయలు అయిపోయిను. షాపులు 300 ఉండేది 700 రూపాయలు అయిపోను. వర్ణంజర అట్లే పెరుగును. కాబట్టి దేశంలో మాంసాహారులకంతా చేరి సర్వీసు త్యాగం చేస్తూ ఉండేద్దా మా కోడి రైతులు
ఉత్పత్తి రైతులు పూర్తిగా దాన్ని గుర్తించాలా. ఎవరైనా కానీ మానవత్వంతో మానవ దృష్టితో సేవ చేస్తూ ఉండే రైతులు పూర్తిగా ఇబ్బందులు పెట్టేది ఇడిచిపెట్టి వాళ్ళు పూర్తిగా సపోర్ట్ చేయాలా. కంపెనీ వాడు మనిషే, రైతులు మనిషే. కంపెనీ వాడు కూలేసి కూలి ఎత్తుకోపోవాల్సినదే, మా కూలి మాకు రావాల్సినదే. ఇది తప్ప. ఈ తప్పని అడిగితే మాట్లాడితే స్టేట్ పూర్తిగా రాష్ట్రం పూర్తిగా రైతులు ఊరికే ఉన్నారు. కానీ ఆ రైతులకి ఏం ప్రశ్న లేదు, వాళ్ళకి సరిపోయింది కూలి ఇస్తా ఉండేది. మీరు ఊరికే రాజకీయం చేస్తారు, ఏమో తిరిగిపెడతాని కోర్టు మాటలు దురదృష్ట మాటలు మాట్లాడుతూ ఉండేది వినిపడి మేము తమిళనాడు స్టేట్ కమిటీ ఈపటికి నెలప్పుడు కృష్ణగిరిలో చేరి ఈ ప్రకారం ముడుగు చేసి ప్రతి ఒక్క రైతు విన్నపాలతో రాసి మా బాధ ఇది, మాకు ఇస్తా ఉండేది ఇంతే, మాకు ఇంత సెలవు అవుతుంది, ఇంత కూలి కావాలని చెప్పి మను ఇచ్చేదండా పెట్టుకున్నాము. ఆ మనువులు పూర్తిగా జెరాక్స్ కూడా ఎత్తుకున్నాము. దాన్ని తిరగా ఆడుకోండి ఇచ్చాక తయారుగా ఉంటాం అనేది ఒకటి. ఈ మనువు ఇచ్చి మనువు పెట్టుకుంటే రేపు తిరగా ఇక్కట్లు పెట్టుకొని ఈ ఫలితం రాకుండా ఉంటే మర్యాద చేసేదానికి ఈ విన్నపాలు మాకు ఆధారం. అప్పుడు పోలీసు ఇంకోరో అరెస్ట్ చేసేకేయాలి. ఎందువలంటే మా బాధని చెప్పినాం ప్రభుత్వానికి, మా బాధని చెప్పినాము ఎన్నోసార్లు పోరాటాలుగా. అందువల్ల విన్నపాలను పూర్తిగా ఎత్తుకొచ్చిండే వాళ్ళు పూర్తిగా విన్నపాలని జెరాక్స్ ఎత్తుకొని ఒరిజినల్ తహసీల్దార్కి ఇస్తాం, మన దగ్గర మనం పెట్టుకుంటామనే ప్రకారం సుమారు 100 విన్నపాలు ఇక్కడ వచ్చినవి. ఆ వచ్చిన పూర్తిగా వచ్చిండే 50-60 రైతులు పూర్తిగా ఇస్తామని చెప్పి కోరుకుంటున్నాము. ఇంతటితో నా విన్న అందరికీ చేరి పోలీస్ శాఖకు, పోలీస్ రిపోర్టులకి, పేపర్ రివ్యూ, టీవీ రిపోర్టుకి, రెవెన్యూ తహసీల్దార్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. అదే సమయంలో ఆఖరిగా రైతులు ఏం చూడ మణి సారు మీ ముందు 4 మాటలు మాట్లాడతాను. మేము ఈ 6.5 రూపాయలకి ఇచ్చేస్తే మేము ఆడ సాకే వాళ్ళకి 3 రూపాయలు ఇచ్చినాము. 3.5 రూపాయలు పెట్టుకుని మేము ఏం చేసేకాయలేదు. దయచేసి అట్లా లేదంటే మేము ఇక్కడ ధర్నా పోరాటం చేసి ఉన్నార్థం చేసుకొని మేము ఇక్కడే సాయాల్సి పడుతుంది రైతులు. కాబట్టి అధికారులు అందరూ దయచేసి మా యొక్క కష్టాలు సుఖాలు తెలుసుకొని మా అభిప్రాయంని కోరుకోవాలని మరి కోరుతున్నాం. கோழி விவசாய சங்கம் கிருஷ்ணகிரி மாவட்ட செயலாளராக இருக்கிறோம். 26 சூழலுக்கு முன்னாடி தமிழ்நாடு கறிக்கோழி விவசாய உற்பத்தி விவசாயிகளுடைய சங்கம் சார்பாக சுமார் 100 மனுகளோட மனு கொடுக்குற போராட்டம் என்ற அடிப்படையில் இன்று நடந்து கொண்டிருக்குது. ஆகவே அதுக்காக தமிழ்நாடு முழுவதும் தமிழ்நாடு கறிக்கோழி விவசாய சங்கத்துடைய சுமார் 20 மாவட்டங்களில் 50 இடங்களில் வந்து இந்த நடந்துட்டு இருக்கு. ஆகவே இது தமிழ்நாடு முழுக்க தமிழ்நாடுனுடைய போராட்டம் அடிப்படையில் சூழ்நிலையில் இன்றைக்கி நடந்து கொண்டிருக்குது. எங்களுடைய முக்கியமான டிமாண்டு முத்தரப்பு பேச்சுன்றது கூப்பிட வேண்டும். தமிழ்நாட்டில் 40,000 கோழி பண்ணைக்கு 40 பேர் தான் பண்ணை கம்பெனி முதலாளி இருக்கின்றன. அவங்கள கூப்பிட்டு பேச வேண்டும். இது எதனாலன்னா இன்றைக்கி 10 வருஷத்துக்கு முன்னாடி வந்து விவசாயிகள் கம்பெனிக்காரில் முத்தரவு பேச்சு 4 ரூபாய் இருக்கும்போது 2,000 ரூபாய் சேர்த்து 6,000 ரூபாய் கொடுத்தது உண்மை. அதே அடிப்படையில் இப்போ செய்ய கோரி கொடுக்குறோம். ஆனால் 8 வருஷமாக வந்து 3 மடங்கு 4 மடங்கு ஏறி போச்சு. நார் குஞ்சு வளர்ப்புக்காக தேங்காய் நாருடைய விலை 3-4 மடங்கு, கறி வேலை 3-4 மடங்கு, கரண்ட்டு 3 க்ளீனிங் சார்ஜ், லேபர் சார்ஜ் 3-4 மடங்கு உயர்த்தினால் அந்த விவசாயிக்கு ஒரு கேஜி கோழி உற்பத்திக்கு 13 ரூபாய் 50 காசுன்றது அசலாகுது. ஆகவே 20 ரூபாயாக உயர்த்த வேண்டும். அட்லீஸ்ட் முத்தரவு பேச்சென்று கூப்பிட்டு தமிழ்நாடு அரசு நம்மளுக்கு பேச்சுவார்த்தை நடந்து வருஷத்துக்கு ஒரு முறை அது வந்துட்டு உயர்த்தி கூறுன்றதை கேட்டுக்கொள்கிறோம். இந்த அடிப்படையில் தமிழ்நாடு முழுவதும் போராடி கொண்டிருக்கிறோம். தமிழ்நாட்டில் போன வருஷம் 4வது மாதத்தில் அசம்பிளிக்குள்ளே பேசினாங்க. நாகை மாலை எம்எல்ஏன்ற அசம்பிளியில் பேசி பதிவாயிருக்கு. அன்றைக்கே வந்து போராட்டம் பண்ணோம். தமிழ்நாடு முழுக்கும் போராட்டம் பண்ணி அந்த போராட்டனுடைய வடிவத்தோட மனுவோட போய் கேபி பெருமாள் ஏழுமலை தலைவர், கேபி பெருமாள் செயலாளர் அடிப்படையில் நாங்கள்லாம் உட்பட 10 பேர் அனிதா ராதாகிருஷ்ணன் மனு கொடுத்தோம். செயலகமில் கொடுத்துருக்குறோம். மீண்டும் 15 நாளுக்கு முன்னாடி
சென்னையில் செயலகம் கால்நடைத்துறை செயலாளர்கிட்ட மனு கொடுத்துருக்குறோம். முத்தரப்பு பேச்சு கொடுக்கணும்னு சொல்லிட்டு ஏற்பாடு பண்ணி உயிர்த்துக்கொள்கிறோம். நம்மளுக்கு கம்பெனிக்காரில் எதிரி யாரும் எதிரி இல்லை, அவங்களும் நல்லா இருக்கணும், நாமளும் இருக்கணும். சென்ட்ரலில் அரசு தலையிட வேண்டும்ன்றது தான் இந்த கோரிக்கைக்குடைய மொழி உத்தேசம் அடிப்படையில் நாங்கள் செஞ்சுட்டு இருக்கிறோம். ஆகவே இங்கே இருக்க தாசில்தாருக்கு சொல்கிறோம், இந்த தாசில்தார் இங்கே இருக்கிற 300 பண்ணைகள் இருக்கீங்க, கலெக்டருக்கு சொல்கிறோம் 1300 பண்ணைகள் கிருஷ்ணகிரி மாவட்டத்தில் இருக்கிறோம். அவங்களுக்கு எல்லாம் சரி ஒரே ஒரே பாதிப்புன்ற தீர்வுக்காக முத்தர் பேச்சுக்கு நீங்கள் அமர வேண்டும், கூப்பிட வேண்டும், வெற்றி பெற வேண்டும்னு சொல்லிட்டு இந்த தமிழ்நாடு கறிக்கோழி வளர்ப்பு விவசாயிகள் சார்பாக மாவட்ட செயலாளர் என்ற அடிப்படையிலையும் மாவட்ட தலைவர்கள் எல்லாம் சேர்த்து உங்கள்கிட்ட வேண்டுகொள்கிறோம். இது உடனடியாக முத்தர் பேச்சுக்கு அரசு கவர்மெண்ட் தரப்பு கொண்டு போய் நடத்தி கறிக்கோழி விவசாயிகள் வாழ்வாதார உரிமை 10 அம்சங்கள கோரிக்கைகளை வலியுறுத்தி இந்த போராட்டத்தை வலிமை கொண்டு வெற்றி பெறி விவசாயிகளுக்கு நல்லது செய்யணும் என்று சொல்லி கேட்டுக்கொண்டே வணக்கம், நன்றி, வணக்கம்.